చూసిన ప్రకారంగా ఎవరైతే వెలుగు మొక్కలు ఎక్కడ కనిపించలేదు నాకు. మొత్తం అందరం మొక్కలు మాడిపోయిన మసాలా దోశలే తయారైనాయి. ఎవరు కూడా ఇప్పుడు గేమ్ని సీరియస్గా తీసుకోకపోతే ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతారు. వైల్డ్ కార్డులు పట్టుకుపోతారు. కప్పు సీజన్ 8 వైల్డ్ కార్డులు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చారు లోపలికి. అందులో ఇద్దరు పర్సన్స్ బాగా స్ట్రాంగ్. ఎవరంటే మహబూబ్, గౌతమ్. వీళ్ళతో ఆయన మెడిసిన్ చంపేస్తాడు, ఈయన కండలతో చంపేస్తాడు అన్నమాట. మామూలు కాదు వీళ్ళు. వీళ్ళని తట్టుకోవాలంటే వీళ్ళకుండే అదే హాఫ్ నాలెడ్జ్ సరిపోదు అన్నమాట. ఇంకా ఫుల్ నాలెడ్జ్ బయట పెట్టాలి. అందులోకి ఎక్కువ కత్తులు సుత్తులు మ్యాటర్కి వచ్చేసరికి సుత్తులు ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ స్టేజ్ మీద. వాళ్ళకి తెలియదు కానీ లోపల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు సుత్తులు ఎక్కువ ఉన్నాయి, కత్తులు తక్కువే ఉన్నాయి. కత్తులు పొదును పెట్టాలి, లోపలికి వెళ్ళిన తర్వాత మేము పెడతాం అన్నట్టుగా చెప్పారు వచ్చిన ప్రతి కంటెస్టెంట్. మామూలుగా లేదు. జబర్దస్త్ ముక్కు అవినాష్ కామెడీ అయితే మామూలు నెక్స్ట్ లెవెల్. మామూలుగా లేదు అసలు. చించి పడేస్తున్నాడు. అక్కడ నాగార్జున గారిని నవ్వించాడు. లోపలికి వచ్చి లోపలికి రావడమే మొదలెట్టాడు ఈ కామెడీ. నాకైతే ఆయన ఎక్స్పెక్టేషన్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ నుంచి కూడా. ఇక రోహిణి అంటావా, ఇక రౌడీ రోహిణితో తట్టుకోవాలంటే యష్మి వల్ల కాదు, ప్రేరణ వల్ల అసలే కాదు. రౌడీ రోహిణిని తట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు, ఆవిడతో గేమ్ ఆడే గెలవాలి. వాదించి అయితే గెలవలేరు. గంగవ్వ 65 years అయినా వెరీ స్ట్రాంగ్, వెరీ స్పెషల్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి కాకపోతే ఆవిడ వయసు ఎక్కువగా వద్దు అనుకున్నాం కానీ మొత్తం గేమ్ ఆడి మిస్మరైజ్ చేసింది అసలు అందరిని. గెలిచి మళ్ళీ అందులో కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు గంగమ్మ. మణికంఠనే అందరూ టార్గెట్ చేశారు అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. శోకసంద్రంలో నిండిపోయాడు. కానీ ఇప్పుడు ఆ శోకసంద్రాలు పనిచేయవు నాన్న, నిన్ను కన్నీళ్ళు పెట్టించే వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు. హౌస్ మేట్సే కాదు. ఎందుకురా ఊరుకునే ఏడుస్తావు, ఏడిస్తే గేమ్ గెలవలేవు, నువ్వు ఏడవకుండా గట్టిగా ఫైట్ చేయాలి, అప్పుడే గెలుస్తావు అంటుంది. గంగమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. కానీ వయసు పరంగా సజెషన్స్ ఇస్తుంది, ఆట పరంగా చాలా క్లియర్గా ఉంటుంది. ఆవిడ వయసుతో సంబంధం లేకుండా ఆడే మనిషి ఎవరన్నా ఉన్నారంటే గంగవ్వే. ఇంకా నిఖిల్ పరిస్థితి ఏమైతే నిఖిల్ని కొంచెం కత్తిలే ఎంచుకున్నాయి. అర్థమైందా? అసలు కత్తి ఎవరో నబీల్ని ఎక్కువగా కత్తులుగా షూట్ చేశారు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ. అంటే నబీలే మాకు గట్టి పోటీ అన్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇంకెవరిని గట్టి పోటీలాగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్లో మార్పు కావాలి. మార్పు చెందినవాడే మనిషి, లేకపోతే మీరు అందరూ కూడా షెడ్కి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు స్పీక్ అవతల పడేస్తారు అన్నమాట. అంత సినిమా లేదు అసలు ఎవరికి. ఖచ్చితంగా వచ్చారు. మెహబూబ్, గౌతమ్ స్ట్రాంగ్ చెప్తున్నా నేను. ఇంకా ఆ లేడీస్లో చూసుకుంటే రోహిణి కూడా ఫుల్ కాంపిటీషన్ వాళ్ళకి. రోహిణి మామూలు కాదు. రౌడీ రోహిణి అంటే మొత్తం ఏరి పారేస్తుంది ఒక్కొక్కరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నుంచి గేమ్ అయితే అసలు ఇప్పుడు దాకా ఏ ఇంట్రెస్ట్, ఏ ప్రోమో చూసినా ఏడుపు మొక్కలే. ఎప్పుడు చూసినా ఏ ఫన్ క్రియేట్ అవ్వాల. నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రోమో చూస్తుంటే నాకు ఎక్స్పెషల్లీ ముక్కా వినేష్ గురించి చూస్తే ఎంత నవ్వు వచ్చిందో నాకు అసలు. ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు, వాళ్ళ తప్పులు తెలుసు, స్టేజ్ మీద చెప్పారు, అక్కడికి వెళ్ళి నామినేట్ చేశారు. పృథ్వీ మళ్ళీ వాదిస్తున్నాడు, మీరు గంట చూసి ఎలా డిసైడ్ చేస్తారు అనేది చాలా రాంగ్. వాళ్ళ గంట చూసి నీ ఆటం కనిపెట్టలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. వాళ్ళకి ఇన్విటేషన్ ఫస్ట్ నుంచి ఉండే ఉంటుంది. చూడకపోతే అవన్నీ తెలుసుకోలేరు కదా, వాళ్ళ గురించి తెలుసుకోలేరు. ఎవరెవరు అవునవును రాగానే నీకెవరు కాంపిటేటర్ అనుకుంటున్నావు అని అడిగాడు నాగార్జున గారు. అడిగినప్పుడు నాకు యష్మితోనే గట్టిగా పడేటట్టు ఉంది సార్ అంటే, అవునా సరే అయితే చూద్దాం ఎవరెవరికి బాగా పడుతుందో అక్కడికి వెళ్ళి మాకు నిరూపించు అన్నాడు. అలాగే సార్ అంది. లోపలికి వచ్చింది. లోపలికి రావడమే ఏమైనా యాంకర్కి ఉండవలసిన క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అంటే హరితేజకు ఉన్నాయి. హరితేజ రాగానే మొత్తం అందరినీ కూడా పాయింట్అవుట్ చేసి మధ్య కామెడీ కన్వర్జేషన్ జరిగింది. అక్కడ చూసావు ఎవరక్క, ఎవర్రా నీకు అక్క, గారెవరు, అలా ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది ఇప్పుడు దాకా కనబడలా. ఇప్పుడు మన విష్ణుప్రియ ఉంది యాంకరే, నేను కాదంట్లా. ఆ యాంకర్ ఎలా ఇచ్చారో నాకు ఇప్పటికే అర్థం కావట్లా. బేరం అంటుంది ఎవరు వచ్చినా బేరం. అలా కాదు కదా, యాంకర్కి ఉన్న వాళ్ళకి క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీస్ ఉన్న వాళ్ళని యాంకర్గా గుర్తిస్తారు. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారో వాళ్ళకి జ్ఞాపకం వదిలేస్తున్నాను. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ షోకి ఏమైనా హైపే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా వైల్డే. మామూలుగా అసలు సాఫ్ట్ అనేదే ఉండదు. నాకు తెలిసినంత వరకు సాఫ్ట్ గేమ్ ఆడే కార్నర్ చేసే పాయింట్లు కూడా చాలా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు బయట చాలా ప్రిపేర్డ్గా చూసి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు రాయల్స్, ఓజీ 2 టీముల కింద ఉన్నాయి కాబట్టి ఈ రాయల్స్ని ఎదుర్కోవడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. చాలా క్రిటికల్గా మారిపోతుంది గేమ్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకుంటే బోల్ టాపిక్లు దొరుకుతాయి. నాకు అనిపించింది చేస్తానంటుంది యష్మి. నీకు అనిపించినట్టు అలా ఏం రాలేదు. నేను బయటకు తోసేత్తకు వచ్చారు కాబట్టి నువ్వు నీకు అనిపించినట్టు ఆడితే నువ్వు అక్కడ ఇంట్లో ఉండవు.
బయటకు వచ్చేస్తాం. అన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అసలు కప్పే పట్టుకుపోతారేమో డౌట్ వస్తుంది నాకు డౌట్ వస్తుంది బస్సు నిజంగా. వాళ్ళు కనుక 2 వీక్స్ నిలబడగలిగితే 2 వీక్స్ స్ట్రాంగ్ అయితే వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ దొరికింది ఆల్రెడీ గంగమ్మ గేమ్తో. ఇంకా ఇమ్యూనిటీలు చాలా దొరుకుతాయి వాళ్ళకి, ఎందుకంటే మధ్యలోనే వచ్చారు కాబట్టి ఇంకా 2 months ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వంటి స్ట్రాంగ్ అయితే కప్పాలు పట్టిపోతారు, అందులో ఏ డౌట్ లేదు. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గెలవలేదా? అవును, ఎందుకంటే మరి సగంలో వస్తారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు, వాళ్ళకి బూస్టప్ ఉండదు, వాళ్ళకి బజ్ ఉండదు బయట. కానీ ఇలా ప్రీవియస్ సీజన్ వాళ్ళు కదా, అక్కడ మీరు ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? పాత సీజన్ వాళ్ళు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి బజ్ క్రియేట్ అయింది, వాళ్ళ పేరు చాలా బాగా ట్రోల్ హ్యాష్ ట్యాగ్ ఉంది వాళ్ళకి సపరేట్ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా బయట ఉంటుంది, ఆడియన్స్ పోల్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి.